హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మంచి స్నాక్స్ రెసిపీ అయితే చేశాను. 1 కప్పు రవ్వ ఉంటే సరిపోతుంది. చూడండి, చిల్లిగారెలు ఎలా చేయాలో మీకైతే షేర్ చేస్తాను. వర్షాకాలంలాగా టీ టైంలో ఇలా కనుక తింటే చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగుందో, పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రండి, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. చిల్లిగారెలు ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను. ముందుగా గారెల కోసము 1 కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ అనమాట. 1 కప్పు నిండా బొంబాయి రవ్వకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని రవ్వని ఉడికించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు వేసాను కదా, చూడండి 1.5 కప్పు వేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత వాటర్ని మరగనిద్దాం. చూడండి, మనం వేసిన ఎసురు అయితే వాటర్ మరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో రవ్వ వేసుకుంటూ ఉండలు కట్టకుండా ఉడికించుకోవాలి. కొద్దిగా మంటని తగ్గించుకొని ఉడికించుకోవాలి. బాగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చూపించిన విధంగా గట్టిపడే వరకు ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ పిండిని కొద్దిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉంటే మనం పట్టుకోలేము కదా. ఇప్పుడైతే ఇలాగే వదిలేద్దాము. ఒక 2-3 నిమిషాలకి 5 మినిట్స్కే చల్లగా ఆరే వరకు వదిలేద్దాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా చల్లగా మనం చేయి పెట్టి వేడి ఉంటే సరిపోతుంది. బాగా అయితే ఆరిపోయింది. నేను ఆయిల్ వేయడం వల్ల చూడండి చేతికి కూడా అంటుకోకుండా ఎంత బాగా వస్తుందో. ఒకవేళ మీకు అంటుకుంటే ఇంకాస్త చేతికి ఇలా ఆయిల్ రాసుకొని ఇంకాస్త ఇలా కలుపుకోవాలి. మనం ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి అసలు ఉప్పు అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. కారాన్ని బట్టి, తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. కొద్దిగా అల్లం తరుగు వేసుకున్నాను సన్నలుగా. ఇప్పుడు అంతా బాగా ఇలా కలిసే వరకు అంతా ఇలా కలిపేసుకోవాలి. ఒక పిండి ముద్దలా చేసుకోవాలి. మనము పూరీ పిండి చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికెడంతా వంట సోడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఆయిల్ అంతా లాగేస్తుంది. కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు వంట సోడా మనకు బాగా కలిసే వరకు అంతా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా మెత్తగా కలిపేసుకోవాలి. మనం వేసిన అన్నీ బాగా కలిసే వరకు ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా మనకు కావాల్సిన ఇంత ఉండలైతే చేసుకోవాలి. మనకి ఎంతంత గారెలు కావాలో అంతంత అయితే వేసుకోవచ్చు. ఇలా రౌండ్గా చేసుకొని అంతే. చూడండి, ఇలా చిల్లి చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఒక ప్లేట్ తీసుకొని అన్ని విధంగా చేసేసుకుందాము. చూడండి, ఒకటైతే ఇలా చేశాను. ఇంకా అన్నీ ఇలాగే చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. చేతికి అంటుకోకుండా కరెక్ట్గా 1.5 కప్పు వాటర్ వేయాలి. అప్పుడే మనకి ఇంత బాగా వస్తుంది. చాలా ఈజీ, చాలా బాగుంటుంది. మన ఇళ్ళకి ఎవరన్నా చుట్టాలు ఎవరన్నా వచ్చినప్పుడు కానీ వర్షాకాలం ఇలా బాగా చేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది వేడివేడిగా. చూడండి ఎంత బాగుందో. అన్నీ ఇలాగే చేసుకోవాలి. చూడండి, అన్నీ అయితే ఎంత బాగా వచ్చాయో. అన్నీ అయితే చేసేసాను. 1 కప్పు రవ్వకైతే ఎన్ని వచ్చాయో చూడండి. ఇప్పుడైతే ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఇప్పుడైతే అన్నీ డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కూడా హీట్ అయింది. ఎక్కువ హీట్ అవ్వకూడదు ఫ్రెండ్స్, లైట్గా ఉండాలి కొద్దిగా. ఇప్పుడు అన్నీ ఇందులో వేసేసుకుందాం. మనకి ఎన్ని పడతాయి అన్నీ. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తిప్పుకుందాం. చూడండి, కొద్దిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇంకొక పక్క తిప్పి వేసుకోవాలి. మనకు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
తిప్పేసుకొని మంటని మీడియంలో పెట్టుకోవాలి. హైలో కనుక పెడితే పైన అయితే ఫ్రై అవుతుంది, లోపల పిండి పిండిగా ఉండిపోతుంది. అందుకే మంటని మీడియంలో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది కదా, ఇంకా మనకు మంచి కలర్ అయితే రావాలి. ఈ బబుల్స్ అన్నీ కూడా ఆగిపోతాయి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో చూడటానికి కూడా. ఇంకా అయితే మంచి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. ఎంత బాగా వచ్చాయో చూడండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. అన్నీ అయితే తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇంకా మిగతా కూడా అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. వేసేద్దాం ఎన్ని పడితే అన్నీ. ఇవి కూడా సేమ్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి అన్నీ అయితే కాల్ చేశాను, చాలా బాగా వచ్చాయి. ఎంత బాగా వచ్చాయి చూడండి, క్రిస్పీగా. ఇలా వర్షాకాలంలో కనుక అప్పటికప్పటికే వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఎంత బాగుందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చట్నీతో కానీ సాంబార్తో కానీ ఎలాగైనా తినొచ్చు. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.